నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన తన స్నేహితురాలు మాధురి కోసం నిత్యం పరితపించేవారని తెలుస్తుంది. తాజాగా ఒక వ్యవహారం బయటపడింది. ఓ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారితో దురుసుగా ప్రవర్తించారు ఎమ్మెల్సీ దువ్వాడ. ఏకంగా బెదిరింపులకు దిగారు. అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓకే, ఎవరండి మీరు? నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర. ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు అబ్జెక్ట్ అంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. ఇట్ హ్యాస్ టు బి రిఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. ఐ నో దట్ ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా మాకు వినండి సార్ మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. I am the authorized person there for that. You're not an authorized person. Are you arguing with me? I'm not arguing with me. I'm not arguing with then, you. Then how you are saying you're not an authorized person. I am an authorized, so you should not speak like that. You should not tell like that. Speak like that. I am asking me, your DM and they didn't speak like that. 1 minute. You're not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not a roadside person. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, your DM told me, your DM told me to speak with you. Your DM told me, listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధిన పడ్డ ఎమ్మెల్సీ ఈ వివాదంతో మరింత ఇరుకుని పడ్డారు. ఆయన స్నేహితురాలు దివ్యల మాధురికి టెక్కలి సమీపంలో ఓ పెట్రోల్ బంక్ ఉండేది. నిబంధనలు పాటించకపోవడంతో, రెన్యువల్ చేయకపోవడంతో బంకు నిలిచిపోయింది. సంబంధిత సంస్థ డీలర్షిప్ ను కూడా రద్దు చేసింది. అనుమతులు సైతం ఎప్పుడో రద్దయ్యాయి. అయితే ఆ బంకు నిర్వహణ కోసం మాధురి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ సంస్థ నుంచి అనుమతులు రాలేదు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ సదరు కంపెనీని ఆశ్రయించారు. పెట్రోల్ బంక్ అనుమతులకు సంబంధించి ఓ అధికారి బాధ్యతలు వహిస్తున్నారు. నేరుగా సదరు అధికారికి దువ్వాడ ఫోన్ చేశారు. తక్షణం పెట్రోల్ బంక్ అనుమతులు ఇవ్వాలని కోరారు. అయితే అది కుదిరే పని కాదని, ఎప్పుడో ఆ బంక్ డీలర్షిప్ రద్దయిందని చెప్పుకొచ్చారు సదరు ప్రతినిధి. అయితే పోర్టు నిర్మాణానికి రోజుకు 20,000 లీటర్ల ఆయిల్ అవసరమని, తక్షణం బంకు తెరిపించాలని కోరారు దువ్వాడ. అయితే అది సాధ్యం కాదని సదరు ప్రతినిధి తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా రంకెలు వేశారు. తాను ఎమ్మెల్సీని, రోడ్డును పోయే వ్యక్తిని కాదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దీంతో సదరు ప్రతినిధి మీరు ఏ హోదాలో మాట్లాడుతున్నారని అడిగారు. అసలు మీకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీంతో మరింత రెచ్చిపోయారు దువ్వాడ. దానికి ధీటుగానే సమాధానం చెప్పారు సదరు ప్రతినిధి. మీరు అరిచినంత మాత్రాన భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆ ఆడియో వైరల్ అవుతుంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దువ్వాడ శ్రీనివాస్ చాలా దూకుడుగా వ్యవహరించారు. అధికారులతో పాటు రాజకీయ ప్రత్యర్థులను బెదిరించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కింజరాపు కుటుంబం స్వగ్రామమైన నిమ్మాడ వెళ్లి మరీ తొడగొట్టారు. ఆ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులతో వెళ్లి దాడి చేసినంత ప్రయత్నం చేశారు. ఈ ఘటన తర్వాతే జగన్ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాధాన్యం పెంచారు. గత వారం రోజులుగా దువ్వాడ ఎపిసోడ్ తెలుగు రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా అదే రచ్చ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ ఫ్యామిలీ వివాదం కొలిక్కి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఓ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు బెదిరించడం చర్చకు దారితీస్తుంది. దువ్వాడ వ్యవహార శైలిపై ముప్పేట విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కుటుంబ వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు దువ్వాడ మెడకు కొత్త కేసులు చుట్టుముడుతున్నాయి. త్వరలో ఆయనపై మరిన్ని అభియోగాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ ఆడియోను విడుదల చేసినట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రధాన మీడియాలో డిబేట్లు పెడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న వైసీపీ హైకమాండ్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ లో ఎంటరే కావడం లేదు.
ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.